ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 10 అవుతుంది. నేను రేపు మార్నింగ్ మిల్లెట్ పొంగల్ చేద్దామనేసి ఇక్కడ నానేస్తున్నాను అనమాట. నేను 1.5 కప్ వరకు సామలు తీసుకున్నాను ఇక్కడ. అండ్ అలాగే 1/2 కప్పు వరకు పెసరపప్పు తీసుకొని 2 కలిపి నానబెట్టేస్తున్నాను అనమాట రాత్రి పడుకునే ముందు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా కుక్కర్లో వేసేసి చేసుకోవడమే పొంగల్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అనమాట. The next day. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. నేను లేవగానే నా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడైతే హాట్ వాటర్ తాగుతున్నాను అనమాట. సో హాట్ వాటర్ కోసం నేను ఇక్కడ ముందే నైట్ పడుకునే ముందు చియా సీడ్స్ నానబెట్టేసుకున్నాను. సో అవన్నీ గ్లాస్లోకి వేసుకున్నాను. అండ్ అలాగే ఒక 1/2 లెమన్ పిండుకుంటున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హనీ వేసుకోవాలన్నమాట. వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత వేడి నీళ్ళు అయితే 1 గ్లాస్ పోసుకొని హనీ ఒక 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇక్కడ హనీని చూడగానే ప్రియాంశి వచ్చి నాకు కూడా కావాలమ్మా అని ఏడుస్తుందన్నమాట తనకు తినిపించడం కోసం. సో నెక్స్ట్ అయితే ప్రియాంశికి కూడా ఒక 2 స్పూన్స్ హనీ అయితే తినిపించేసాను లేవగానే. ఇక్కడ చూడండి, ప్రియాంశి హనీ తినిపించడం స్టార్ట్ చేయగానే ఎట్లా డ్యాన్స్ చేసుకుంటూ తింటూ ఉందో. చాలా ఇష్టం అనమాట తనకి. సో డైలీ నేను హాట్ వాటర్ తాగేటప్పుడు తనకు కూడా హనీ తినిపిస్తాను. నెక్స్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసాను. పొంగల్ కోసం అయితే రాత్రి సామలు పెసరపప్పు కలిపి నానబెట్టేసుకున్నాను కదా. సో అవి మంచిగా నానిపోయాయి. వాటిని నీట్గా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ నెక్స్ట్ వీటిని కుక్కర్లోకి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇందులో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను. అవి మునగాలన్నమాట. 3 కూడా వేసుకోవచ్చు. సో కొంచెం గట్టిగా అవ్వకుండా ఉండడం కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అండ్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అంతే, ఇంకా కుక్కర్ మూత క్లోజ్ చేసేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే 4 విజిల్స్ కంప్లీట్గా వచ్చేసిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసేసి దీన్ని ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. ఈ పాయింట్లోనే కొద్దిగా వాటర్ అయితే అవసరం ఉంటుందన్నమాట. సో వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కొంచెం గట్టిగా వద్దు అని అనుకుంటే. సో దీన్ని పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి అయితే పెట్టేసుకున్నాను స్టవ్ పైన. దీంట్లో ఇప్పుడు నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యితో చాలా టేస్ట్ వస్తుందన్నమాట ఈ మిల్లెట్స్ పొంగల్ అనేది. చాలా హెల్దీ కూడా చిన్నపిల్లలకైతే. సో నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ అల్లం ఇంకా జీడిపప్పు ఇంకా కరివేపాకు ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఈ జీడిపప్పు ఫస్ట్ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లైట్ బ్రౌన్ అయిన తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిరియాలు వేసుకోవాలన్నమాట కొన్ని. దీనికి ఇదే హైలైట్ అనమాట మిల్లెట్స్ పొంగల్లో. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను నేను. ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నాను. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కరివేపాకు మంచిగా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని పొంగల్లో వేసుకుంటున్నాను నేను. సో ఇదంతా మంచిగా వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలన్నమాట పొంగల్ మొత్తాన్ని. సో అంతే అండి, మన మిల్లెట్స్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి నెక్స్ట్ తినేసేయడమే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే నేను ప్రియాంశికి తినిపించడం కోసం కొద్దిగా బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. సో చూడండి ఎంత బాగా అయిందో పొంగల్ అయితే. చాలా బాగుంది అసలు చూడ్డానికైతే. ఇప్పుడైతే ఫస్ట్ నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందనేది. అబ్బా, స్మెల్ మాత్రం అద్దరిపోతుంది అసలు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. అసలు అయితే అక్కడక్కడ అల్లం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా మనం. సో అవి తగులుతూ చాలా బాగుందన్నమాట టేస్ట్. నెక్స్ట్ అయితే ప్రియాంశికి ఇక్కడ తినిపించడం స్టార్ట్ చేసేసాను. తనకు కూడా చాలా నచ్చింది, మంచిగా తింటుంది.
ఈ మిల్లెట్స్ పొంగల్ని అయితే నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సామాన్లు చాలా మంచిదన్నమాట. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా చాలా మంచిదన్నమాట. ఫైబరు ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. సో చాలా టేస్టీగా ఉంది, హెల్దీ కూడా ఇది. నెక్స్ట్ అయితే ప్రియాంశికి చాలా రోజుల నుంచి మేము ఆర్డర్ చేద్దాం అనుకున్నాము ఇట్లా ట్రై సైకిల్. సో ఇదైతే ఆర్డర్ చేసామన్నమాట. వచ్చింది, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాము. సో దగ్గర ఒక 1800 పడిందనమాట. ఇట్లా ముందు బటన్ నొక్కితే ఇట్లా లైట్స్తో కూడా వస్తుంది. ముందు ఒక స్టోరేజ్ అండ్ అలాగే వెనకాల కూడా ఇంకో స్టోరేజ్ ఇచ్చారు. చాలా బాగుంది. ప్రియాంశి అయితే అసలు భయపడుతుంది అది ఎక్కాలంటేనే. సో కొంచెం టైం పడుతుంది తను తొక్కడానికి ఈ సైకిల్ని. అసలు ఎట్లా ఉంటుందో చూద్దామనేసి నేను చాలా డౌట్గా ఆర్డర్ చేశాను ఈ సైకిల్ని. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో 3 to 5 years వరకు అయితే బాగా యూజ్ అవుతుంది చిన్నపిల్లలకి. ఇక్కడ చూడండి, మా పాప సైకిల్ మీద కూర్చోబెట్టగానే ఏడవడం అయితే స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ కూడా వచ్చింది. ఇది మీషో నుంచి ఆర్డర్ చేశాను ప్రియాంశి కోసము. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, హిందీ వర్ణమాల అండ్ అలాగే షేప్స్, కలర్స్, ఫ్రూట్స్ అండ్ ఇంకా బర్డ్స్ అన్నీ వచ్చాయన్నమాట. సో చాలా బాగుంది. ఈ క్యాలెండర్ లాగా ఉందన్నమాట. ఇది చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇందులో. దీన్ని అయితే నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. 106 రూపీస్ పడింది. వర్తి అనిపించింది ఆ రేట్కి. చాలా బాగా యూజ్ అవుతుంది చిన్నపిల్లలకైతే ఇది. ఇక్కడ చూడండి ప్రియాంశి ఎట్లా చెప్తుందో. డాగ్. ప్రియాంశి యాపిల్ చూపి, యాపిల్. బాల్ చూపి, బాల్. బాల్ ఏది? బాల్. బాల్ ఏది? బాల్. ఫిష్ ఏది? డాగ్ ఏది? డాగ్. క్యాట్ అది, అది డాగ్. యాపిల్ అది, యాపిల్. మా పాప అయితే అప్పుడే యాపిల్, డాగ్, ఇట్లా క్యాట్ అంటూ అన్నీ చెప్పడం స్టార్ట్ చేసేసింది. నెక్స్ట్ అయితే నేను లంచ్లోకి ఇక్కడ సొరకాయ కర్రీ అయితే చేశాను. నెక్స్ట్ అయితే నేను కూడా లంచ్ చేసేసాను. ఆ తర్వాత ప్రియాంశికి కూడా తినిపించేసి కాసేపు ఇట్లా ప్రియాంశితో అయితే ఆడుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 అవుతుందన్నమాట. ప్రియాంశి చూడండి బయట మెట్ల పైన కూర్చొని ఎంత క్యూట్గా ఆడుకుంటుందో ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రియాంశి క్రాక్స్ వేసుకోవడానికి ఎంత ట్రై చేస్తుందో అసలు, కానీ వేసుకోవడానికి తనకు రావడం లేదు. ఈ క్రాక్స్ కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. 96 రూపీస్ పడ్డాయి. చాలా బాగా అనిపించింది అయితే. సో క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను హాయ్ చెప్తూ ఉంటే ప్రియాంశి కూడా నా ఫోన్లోకి తొంగి చూసి ఎట్లా నవ్వుతుందో. నేను ఇట్లా ఫోన్లో వీడియో రికార్డ్ చేసుకుంటూ హాయ్ చెప్తూ ఉంటే తను కూడా చూసి నన్ను హాయ్ చెప్పమనగానే హాయ్ చెప్తూ ఉందన్నమాట. ఎంత క్యూట్గా ఉందో కదా అసలు.
సో ఫ్రెండ్స్ అంతే అండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. చలో బాయ్ గాయ్స్.